అందరికీ నమస్కారం. చాలా ప్రాముఖ్యత గల వీడియో కాన్ఫరెన్స్ ఇది. రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశం అనేది చేయడం జరిగింది. మరి మనం కూడా ఏ విధంగా వచ్చే రోజుల్లో మన డ్యూటీస్ ని నిర్వర్తించాలనేది దాని గురించి ఈ వీసీ పెట్టడం జరిగింది. మన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ దాంట్లో గణనీయంగా మార్పు తీసుకొచ్చే అవసరం ఎంతైనా ఉందని, ఒక డిసిప్లిన్ డిపార్ట్మెంట్ గా ఉండాలని, ఆధునిక పరిజ్ఞానం ఈ మధ్య వచ్చిన ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, అందుబాటులో ఉన్న పరిజ్ఞానం ఏదైతే ఉందో అదంతా కూడా వాడుకొని ముందుకు వెళ్ళాలని, ప్రజలకు ఇంకా మంచి సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. నక్సలిజం అనేది పూర్తిగా పోయిందని మనం భావించవచ్చు. దాని గురించి సంస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాము. మళ్ళీ ఆలోచించి దాంట్లో ఎంతవరకు అవసరం చూసే అవసరం ఎంతైనా ఉంది. అదే కొత్త సమస్యలు మనము చూస్తున్నాం. ఇప్పుడు మాదక ద్రవ్యాల గురించి ఈగిల్ అనే సంస్థ ఈ పని చేస్తుందని కాదు, అన్ని యూనిట్స్, ఎస్పీస్, కమిషనర్స్ ఆఫ్ పోలీస్, ప్రతి ఒక్క కానిస్టేబుల్, హోంగార్డ్ తో సహా ఈ పోరాటంలో నిమగ్నం అయితే కానీ మనం ఇది నివారించలేము. జిల్లాల్లో ఎస్పీలు, సిపిలు ఇప్పటి నుండి మీ మంత్లీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో ఇది ఒక టాప్ ప్రయారిటీగా ఉంటుంది. మీరు తెలంగాణ యాంటీ డ్రగ్ అండ్ సేఫ్టీ కమిటీస్, దాని ఆధ్వర్యంలో ప్రతి విద్యా సంస్థలో కమిటీ ఏర్పాటు చేసుకునే అవసరం ఉంటుంది, అనివార్యం. అది వారి బాధ్యత ఏముంటుందంటే, సంస్థలో ఏదైతే నోటీస్ చేస్తున్నారో వారికి పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియరల్ యాటిట్యూడ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది గమనించి పోలీస్ కి రిపోర్ట్ చేయడం బాధ్యత వారిది. ఇదే విధంగా సైబర్ క్రైమ్స్ గురించి కూడా జిల్లా ఎస్పీలు, సిపిలు అందరు కూడా దీంట్లో పాల్గొనాలి. ప్రజలు భారీ ఎత్తున దీంట్లో వాళ్ళ సొమ్ము పోగొట్టుకుంటున్నారు. సైబర్ క్రైమ్స్ ద్వారా 15,000 కోట్లు ఇప్పటి వరకు మన ప్రజలు పోగొట్టుకున్నారు ఈ సంవత్సరం. మూడవది, ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ గురించి సంస్థ ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో. ప్రతి యూనిట్ లో ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్ లో విధి విధానాలు సమానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే విధంగా ఈ బ్యూరో బాధ్యత అవుతుంది. ఇదే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి ఏర్పాటు చేయమని, ఫుడ్ అడల్టరేషన్ సంబంధించిన ఈ రెండు కూడా తొందరలో రాబోతున్నాయి అని, ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఒక ప్రయారిటీగా కొనసాగుతుంది. అందరు కూడా దీనిపైన దృష్టి ఎప్పుడు కూడా తగ్గించవద్దు. గత నెల రోజుల నుండి డిపార్ట్మెంట్ పరంగా ఒక్కొక్కటి రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు ఒక టెక్ టీమ్ డీజీపీ ఆఫీస్ లో ప్రారంభించాలని నిర్ణయించాం. రాష్ట్ర స్థాయిలో ఏవైతే టెక్నాలజీస్ అందరికి అవసరమో మీ అందరికి, అవి వీరు డెవలప్ చేస్తారు. నాకు ముఖ్యంగా ఏంటంటే, మొత్తం రాష్ట్రంలో ఒక ఇఫెక్టివ్ అండ్ స్ట్రాంగ్ పోలీస్ కావాలి. మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలి, నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్ తో పనిచేయాలి. ఇప్పుడు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో తప్పకుండా మీరు వారితో మంచిగా మాట్లాడాలి. దాంట్లో ఎటువంటి తేడా రావద్దు. ప్రజల్లో వెళ్ళినప్పుడు ట్రాఫిక్ పోలీస్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అందరితో మర్యాదగా వ్యవహరించడం. ముందుగా నేను సిపిస్, యూనిట్ ఆఫీసర్స్, ఎస్పీస్, సిపిస్ కి నేను డైరెక్ట్ గా మాట్లాడుతున్నాను. ఐ వాంట్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ టు లిసన్. మీరు యూనిట్ ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో మీ యూనిట్ ఆ విధంగా వెళ్తుంది. మొత్తం అక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి, అందరు కూడా అదే విధంగా ఉంటారు. అంత కీలకమైన పొజిషన్ అది. మీరు లీడ్ చేయాలంటే అతి కీలకమైన క్వాలిటీ, ఇంటెగ్రిటీ. ఆలోచించండి ఏ విధంగా ఇంకా మెరుగుపరిచే విధంగా పోలీసింగ్ ని, టెక్నిక్స్ మనము అవలంబించాలో, మెథడాలజీస్, ఇవన్నీ కూడా ఆలోచించండి, చేయండి. ఎవరు కూడా మిమ్మల్ని ఆపరు. లీవ్ బిహైండ్ అ లెగసీ, లీవ్ బిహైండ్ ఫర్ పాస్టెరిటీ. రెగ్యులర్ క్రైమ్ రివ్యూస్ చేయండి. గెట్ ఇన్ టు మోర్ ఫీల్డ్ యాక్షన్. నెలకు 2 కంపల్సరీ సర్ప్రైజ్ విజిట్స్ అందరు కూడా చేయాలి. కంపల్సరీ యాన్యువల్ ఇన్స్పెక్షన్స్ యాజ్ పర్ ద ప్రోగ్రామ్. అంతే కాకుండా ఫీల్డ్ విజిట్స్, మంచి రిలేషన్స్ ఉండాలి పబ్లిక్ తో. పెటిషన్ ఇంక్వైరీ, దీనిపైన ఇప్పుడు ఒకటి నేను ఫిక్స్ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 3 to 5 PM షాల్ బి ద విజిటింగ్ అవర్స్ డిక్లేర్డ్. ఇదే కాకుండా విజిబుల్ పోలీసింగ్ ఎన్ష్యూర్ చేయాలి. ఎన్ష్యూర్ టాప్ క్వాలిటీ నైట్ పెట్రోలింగ్. సీసీటీవీస్ కవరేజ్ ఒక ప్రయారిటీ ఐటమ్ గా మారింది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది 100% పబ్లిక్ కి సంబంధించిన ఒకటే అంశం పోలీసింగ్ లో, ట్రాఫిక్. దాని గురించి ప్రతి సిపి, ఎస్పీకి అవగాహన ఉండాలి.
సోషల్ మీడియా న్యూసెన్స్ చేసే విధంగా, లా అండ్ ఆర్డర్ భంగం కలిగించే విధంగా పోస్టులు ఉంటే దాన్ని తీసేయడానికి చర్యలు తీసుకోవడం, ప్రత్యేకంగా ల్యాండ్ డిస్ప్యూట్స్ అటువంటి వచ్చినప్పుడు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇది ఫాలో కావాలి. మళ్ళీ సెకండ్, నేను ఇప్పుడు SHOs కి వస్తున్నాను. కోర్టు అటెండ్ చేయండి, మీ కేసెస్ లో కన్విక్షన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోండి. మీ ఏరియాలో ఉన్న రౌడీస్, బ్యాడ్ హ్యాట్స్, గుండా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక పట్టుదలతో, ఐరన్ హ్యాండ్ తో కంట్రోల్ చేయండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద కమాండెంట్స్ టు ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్, ఎన్ష్యూర్ చేయండి దట్ దెర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఫేర్నెస్ ఇన్ డ్యూటీ అలాట్మెంట్స్. అందరు కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు విన్నందుకు. మనందరూ కూడా ఒక పెద్ద కుటుంబం. తెలంగాణ పోలీస్ ప్రతిష్ట అనేది ఉంది దేశంలో. ఆ ప్రతిష్ట కాపాడుకుంటూ మనము ప్రజలకు మంచి సేవలు అందించాలని, శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ఇతర అంశాల్లో కూడా ముందులో ఉండాలని, ముందడుగులో ఉండాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.